దేవునామాన్ని మహింకలు గాక. మరక్షరాలు కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య బోధనకి వెళ్దాం. ఈ దినమంది మనం అనేకమైన కాంపిటీషన్లో పాల్గొంటూ ఉంటాం. అక్కడ నేను కాలేజీలో చదువుతున్నాను కాబట్టి కాలేజీలో మాకు టీచర్స్ ఏం చెప్తారంటే, మీరు గెలిచారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్తుంటారు. అలాగే దీన్ని మన ఆత్మీయ జీవితానికి మనం కానీ అప్లై చేసుకుంటే ఒక 2 విషయాలు మనం తెలుసుకోవచ్చు. ప్రార్థనకి సమాధానం వచ్చిందా లేదా అని కాదు, మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు మనం గెలుస్తాం. అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే మనకు అనుభవాలు ఎదురవుతాయి, అలాగే మనకు సమాధానం వస్తుంది. రెండవదిగా అనేక మందికి మన సువార్త చెప్తూ ఉండాలి. వాళ్ళు విన్నారా వినలేదా, వాళ్ళు మనల్ని అంగీకరించారా అంగీకరించలేదా కాదు, నువ్వు పదే పదే చెప్తూ ఉంటే వాళ్ళకి ఎప్పుడో ఒకరోజు స్ట్రైక్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు ఎలాగైతే ఒక రైతు భూమిలోకి విత్తనాన్ని విత్తుతున్నాడు, అది పండుతుందో పండదో, అది మొలుస్తుందో మొలవదో కూడా అతనికి తెలియదు. కానీ అతను ఏం చేస్తున్నాడు, చల్లుతున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, మందు కొడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఎందుకు? ఒక ఆశతో. అలాగే మనం కూడా ఈ 2 విషయాలు, ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా సమాధానం వస్తుందన్న ఆశతో, సువార్త ప్రకటించాలి, వాళ్ళు నమ్ముతారన్న ఆశతో. కాబట్టి ఇటువంటి ఆశలు కలిగి ఈ 2 పనులు చేద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.